ఈ మొక్క ముందే తెలుసుంటే ఇక్కడ వచ్చి ఒక 1 hour వేస్ట్ చేసి ఉండేవాని కాదు మామ. ఇదే పని మార్నింగే చేస్తుంటే ట్రైన్ నమ్ముకోకుండా ఈ పాటికి పని కూడా కంప్లీట్ అయిపోయి ఉండేది మామ. మనోహరాబాద్ టోల్ ప్లాజాలో ఇక్కడే మన సైట్ ఉండేది. వీడియో హై గైస్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. ప్రజెంట్ అయితే సికింద్రాబాద్ లో ఉన్నాను మామ. ఇక్కడ నుంచి మనం సైట్ కి వెళ్ళాలన్నమాట. ఇక్కడ నుంచి ఒక 40 kilometers అలా వస్తుంది. నేనైతే షార్ట్ కట్ చూస్ చేసుకున్నాను. ఏంటంటే ట్రైన్ లో ఒక స్టేషన్ వరకు వెళ్ళేసి అక్కడ నుంచి ఆటోలో సైడ్ కి వెళ్ళిపోతే బెస్ట్ అని. లేదంటే ఇక్కడ నుంచి ట్యాక్సీ 1200-1300 నడుతున్నారు అనమాట 40 kilometers కి. సో అందుకని ట్రైన్ బెస్ట్ కదా మనకి, 40-50 రూపాయలతో పోద్ది. అక్కడ నుంచి ఆటో అయితే 100-200 తీసుకుంటారు. అక్కడ నుంచి 8 kilometers అనమాట. చూపిస్తాను ఈ రోజంతా ఏం జరిగింది వర్క్ లో, ఏంది కథ అని. వీడియో మాత్రం లాస్ట్ చూడండి. అండ్ నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి, ఓకేనా? చలో బ్లాగ్ స్టార్ట్ చేద్దాం. ఇది ఒక్కటే అనమాట మామ ఈ రోజు లగేజ్ మంది. ఇంకేం తీసుకెళ్ళట్లేదు. చార్జర్ మాత్రం ఇంట్లో పెట్టేశాను అంతే. చలంగా బయలుదేరదాం, లేట్ అయిపోయింది ఇప్పటికి. నాకు ట్రైన్ వచ్చి సికింద్రాబాద్ నుంచి 10:30కి ఏమో ఉంది మామ. ఇంకా త్వరగా వెళ్ళాలి. ఇప్పటికే టైం వచ్చి 10 అయిపోయింది. పోతూ దారిలో ఏమైనా తినేయాలన్నమాట. ఇందాకే రెడీ అయ్యాను కదా, ఇంకేం తినలేదు మార్నింగ్ నుంచి. సో పోతూ ఏదో ఒకటి తినేస్తే సెట్. రెనోవేషన్ వర్కులు జరుగుతున్నట్టున్నాయి మా స్టేషన్ లో ఫుల్ గా. అసలు ఎంట్రన్స్ ఏదో కూడా నాకు అర్థం కాలేదు. ఒక 5 నిమిషాలు పట్టింది కనుక్కోవడానికి. మొత్తానికైతే వచ్చేసాను. ఇంకెళ్ళి టికెట్ తీసుకున్నాం ఫస్ట్. సికింద్రాబాద్ నుంచి మనోహరాబాద్ అనమాట 30 రూపాయలు 40 kilometers. కానీ మనకి ఏ ప్లాట్ఫామ్ వస్తుందని ఇంకా తెలియదు. ఎంక్వైరీలు అడిగితే కూడా మాకు తెలియదు. డిస్ప్లేనే చూడండి, ఇంకా ప్లాట్ఫామ్ ఇవ్వలేదంట వాళ్ళకి. నేనేమో నడుచుకుంటూ వచ్చేసాను మామ, ఏ ప్లాట్ఫామ్ తెలియకుండానే. బ్రిడ్జ్ మీద ఉంటే ఈజీగా యాక్సెస్ చేయొచ్చు కదా ఏ ప్లాట్ఫామ్ కన్నా. సో అందుకని బ్రిడ్జ్ మీదకి వచ్చేసాను అనమాట. అరే గ్రేట్ రా, ఇంత పెద్ద లగేజ్ నోడు ఒక్కడ లాగేస్తున్నాడు. నేను ఎక్కాలనుకున్న ట్రైన్ 10:35కి రావాలి మామ. కాకపోతే 2.5 hours లేట్ అంట, 12కి వస్తుందంట. సో అందుకని నేను బస్సులోనే దీంట్లో వెళ్ళిపోతాను. ఈ మొక్క ముందే తెలుసుంటే ఇక్కడ వచ్చి ఒక 1 hour వేస్ట్ చేసి ఉండేవాని కాదు మామ. డైరెక్ట్ బస్సు ఎక్కి వెళ్ళిపోయామండి స్టార్టింగ్. సో ట్రైన్ ఉంది కదా, ఈజీగా వెళ్ళిపోవచ్చు అనుకుని వచ్చేసాను అనమాట. ఇదేమో 1.5 గంట లేట్ అంట. ఇప్పుడు ర్యాపిడో ఎక్కాను మామ. 80 రూపాయలు మళ్ళీ ఇక్కడ వేస్ట్, అక్కడ 30 రూపాయలు వేస్ట్. ఇప్పుడు ఎక్కాను మా మెదక్ బస్సు. ఇది వెళ్ళొద్దంట. జేబీఎస్ నుంచి టూప్రన్ వరకు ఇచ్చారు. కాకపోతే నేను మధ్యలోనే దిగేస్తాను. మధ్యలో వాళ్ళకి అఫీషియల్ స్టాప్ లేదంట, నా కోసం ఆపుతా అన్నాడు. చిన్న సైజ్ అడ్వెంచర్ అయిపోయింది మా ఈ రోజు. ఫస్ట్ అయితే రైల్వే స్టేషన్కి వెళ్ళాను, టికెట్ కూడా తీసుకున్నాను. అండ్ ఆల్సో ట్రైన్ లేట్ అనమాట, 12:30కి వస్తుందని చెప్పేసారు లాస్ట్ కి. మళ్ళీ బయటకు వచ్చి ఆటో పట్టుకొని ర్యాపిడో జేబీఎస్కి వచ్చాను. జేబీఎస్ నుంచి ఇప్పుడు 2-3 అడిగితే అప్పుడు చెప్పారు మెదక్ వెళ్ళే బస్సులు వెళ్తాయి అదే ప్లేస్ కి, సో మీరు అక్కడికి వెళ్ళిపోవచ్చు అన్నారు. ఇంకా మళ్ళీ ఆ టికెట్ తీసుకొని ప్లస్ ఇంకా వాటర్ బాటిల్ తీసుకున్నాను అనమాట. మార్నింగ్ ఏం తినలేదు నేను, సో అందుకని తింటూ గడిపేద్దాం ఈ రోజు. ఇదే పని మార్నింగే చేస్తుంటే ట్రైన్ నమ్ముకోకుండా ఈ పాటికి పని కూడా కంప్లీట్ అయిపోయి ఉండేది మామ. 1.5 గంట వేస్ట్ అనమాట నాకు. సో మామ ఇప్పుడే దిగాను అనమాట మనోహరాబాద్ టోల్ ప్లాజాలో. ఇక్కడే మన సైట్ ఉండేది. సైట్ అంటే ఏం లేదు, 2 modules లో ప్రాబ్లం వచ్చింది. అది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏంటి కదా అని. సో ఇప్పుడైతే ప్రెసెంట్ వాళ్ళు కాల్ చేసి కనుక్కుందాం. కనిపించేది వచ్చి మనోహరాబాద్ టోల్ ప్లాజా అనమాట. మన మాడ్యూల్స్ వచ్చి ఇక్కడ ఉన్నాయి చూడండి. ఇక్కడ 5-6 modules ఉన్నాయి. వాటిలో 2 modules లో ప్రాబ్లం అనమాట. ఆ 2 రిపేర్ చేయడానికి వచ్చాను నేను ఇప్పుడు ఇంత దూరం. మామ ఇప్పుడే వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. టైం వచ్చి ఆఫ్టర్నూన్ 2:30 అవుతుంది. సో ఇంకా ఇక్కడే టోల్ ప్లాజా దగ్గర నిలబడితే సికింద్రాబాద్ వెళ్ళే బస్సులు వస్తే ఇంకా రిటర్న్ అయిపోవచ్చు. దానికంటే ముందు ఏమైనా తీసుకొని తాగాలి లేదా తినాలి. నాకైతే భయంకరంగా దాహం వేస్తుంది. ఆ ఎదురు కొంచెం షాప్స్ ఏమో కనిపిస్తున్నాయి, చూద్దాం. బస్సులు అయితే ఇక్కడ వస్తూనే ఉంటాయంట సికింద్రాబాద్ పోయేవి. ఏదో ఒక బస్సులు ఎక్కేస్తే తీసుకెళ్ళిపోతారు. ఏదో షాప్ అయితే ఉంది మా మీద, దేశీ చాయ్. ఆర్డర్ తీసుకొని బయలుదేరదాం. 2 గ్లాసులు బాదం పాలు తాగాను, ఒక వాటర్ బాటిల్ తీసుకున్నాను. ఇంకా లంచ్ అదే అనమాట. ఇంకా సాయంత్రం హోటల్కి వెళ్ళిపోయి ప్రశాంతంగా ఏమైనా ఆర్డర్ పెట్టుకొని తిందాం, లేదా మంచి బిర్యానీ ఆర్డర్ పెట్టుకొని తిందాం. ఇప్పుడైతే అసలు ఓపిక లేదు. ఎండ అయితే తల మీద ఉంది కరెక్ట్ గా, మాడిపోతాను. అందులో నల్ల షర్ట్ వేసుకొచ్చాం కదా, ఇంకా ఎక్కువ ఉంది అనమాట. ఇప్పుడు 4 బస్సులు పోయాయి అనమాట. జేబీఎస్కి పోయావు జూబ్లీ బస్ స్టాండ్ కి. ఒక్కరు కూడా ఆపల. 4 చేయిస్తే ఎవడు ఆగం అనేసాడు. సో చూద్దాం, ఇంకో 10 నిమిషాలు చూసి ఆగితే ఆగినట్టు, లేదంటే టోల్ గేట్ దగ్గరికి వెళ్ళిపోము. ఇంకో 10 నిమిషాలు చూశాను మామ, అసలు ఆపట్లేదు అనమాట అక్కడ. ఇంకా సరే అని టోల్ గేట్ దగ్గరికి వచ్చాను. ఇంకా ఇక్కడైతే ఖచ్చితంగా ఆపాలి కదా వాళ్ళకి ఇంకా వేరే ఆప్షన్ లేదు, ఖచ్చితంగా ఆపే వెళ్ళాలి. సో ఆ గ్యాప్ లో ఎక్కేద్దామని వచ్చేసా ఇక్కడికి. వీడియో ఎక్కించాను మామ బస్సు. టికెట్ కూడా తీసుకున్నాను. కామారెడ్డి నుంచి ఇచ్చాడు అనమాట 230 రూపీస్. వచ్చేటప్పుడేమో 110 రూపీసే మనకి. ఫస్ట్ టైం అనమాట నేను ఇంత ముందర కూర్చోడం బస్సులో. అసలుకి డ్రైవర్ అంకల్ ఎప్పుడు కూర్చోలేదు.
ఇప్పుడు దిగేసాను అనమాట జూబ్లీ బస్ స్టాండ్ లో. టైం వచ్చి 4:30 వస్తుంది. కాసేపట్లో నిద్రపోయాను. అదే సెకండ్ అసలు లోపల ఎలా ఉండిందంటే అసలు ఓవెన్ లో ఉన్నట్టు ఉండింది అనమాట. సో ఇక్కడ నుంచి ర్యాపిడో బుక్ చేసుకున్నాను మన హోటల్కి పోవడానికి. వచ్చేసాను మా హోటల్కి. వాటర్ బాటిల్ తీసుకొని పోతాం. అసలు మరీ మాడిపోయాను అనమాట. అసలు అందులో నల్ల చొక్కా వేసుకొని చాలా గలీజ్గా. సో మా ఫ్రెష్ అయితే అయిపోయాను. ఇంకా బిర్యానీ ఆర్డర్ పెట్టాను అనమాట. సో అది ఆర్డర్ వచ్చేసింది. ఇంకా తీసుకోవడానికి వెళ్తాను అక్కడికి. సో మామ ఇదనమాట మటన్ బిర్యానీ ఆర్డర్ పెట్టుకున్నాను. సో కర్రీ ఇచ్చాడు, రైతా, సలాడ్, మంచిగా ఉన్నాయి ఆనియన్స్. సో ఇంకా తిందాం, టేస్ట్ చేద్దాం. వాళ్ళకి ప్లేట్లు చెప్పాను, ఇంకా రాలేదు. మార్నింగ్ నుంచి ఏం తినలేదు మామ. మార్నింగ్ టిఫిన్లో నేను ఏం తిన్నాను, అదే లస్సీ ఒకటి తాగాను. అండ్ ఆఫ్టర్నూన్ అదే బాదాం పళ్ళు 2 తాగాను అనమాట. సో అదే ఇంకా ఒకేసారి మటన్ బిర్యానీ ఫుల్ కుమ్మేస్తే సెట్. సో మామ టేస్ట్ చేద్దాం ఎలా ఉందో. ఫస్ట్ మటన్ కిమా బిర్యానీ. ఆకలి మీద ఏదైనా బాగానే ఉంటుందా నాకు తెలుసు. బాగుంది. సో మామ ఐ హోప్ ఈ రోజు వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. నేను వీడియో కలుద్దాం ఇంకా మళ్ళీ. బై.